విశాఖ వాసులతో పాటు పర్యాటకులకు త్వరలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతుంది. గత ప్రభుత్వంలా ఆర్భాటాల కోసం కాకుండా నిపుణుల సలహాతో నాణ్యమైన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. వైసీపీ పాలకులు చేసిన తప్పు మళ్లీ జరగకుండా ఉండేందుకు సాగర తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జికి అనువైన ప్రదేశాన్ని అన్వేషిస్తున్నారు. నిపుణుల సలహాతో రిషికొండతో సహా పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో విశాఖ ఆర్కే బీచ్ లోని సబ్మెరైన్ వద్ద అట్టహాసంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. సుమారు ₹1,60,00,000 ప్రజాధనాన్ని ఖర్చు చేసి మరీ ఏర్పాటు చేశారు. బ్రిడ్జి ఏర్పాటు చేసిన సమయంలో ఎన్నో అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. అలల తాకిడి తీవ్రంగా ఉంటుందని, బ్రిడ్జి ఏర్పాటుకు అది అనువైన స్థలం కాదని ఎంతో మంది చెప్పారు. కానీ నాటి పాలకులు, అధికారులు పట్టించుకోకుండా ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అప్పటి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ ఇన్ఛార్జి ఎంపీ సుబ్బారెడ్డి, నాటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ప్రారంభించి 24 గంటలు ముగియకుండానే బ్రిడ్జి 3 ముక్కలుగా విడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. పేరు కోసం తాపత్రయపడిన విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఆ తర్వాత మరమ్మతులు చేసి మళ్లీ అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. పర్యాటకులు దానిపైకి ఎక్కకుండానే మూసేయాల్సి వచ్చింది. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అందరూ చెప్పారు, ప్రభుత్వం పెద్ద బోర్డు కూడా అక్కడ పాతింది, ఇది చాలా లోతుగా ఉంటుంది, ఇక్కడ ఈతకెళ్ళొద్దు అని. అలాగే అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిలబడదు, ఎందుకంటే అలల తాకిడి ఎక్కువ ఉంటుందని. పెట్టిన 3వ రోజే కొట్టుకుపోతే మేము అది ట్రయల్ రన్ వేసాము అని చెప్పి చాలా దానికి మేకప్లు చేశారు. ₹1,60,00,000 దాని డబ్బులు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ బిగించినా అది అక్కడ నిలబడలేదు. ఎందుకంటే సముద్రం ముందు, ప్రకృతి ముందు మనం ఎంతండి. ఫ్లోటింగ్ బ్రిడ్జి గత ప్రభుత్వం ఆర్కే బీచ్లో కట్టేటప్పుడే అక్కడ కట్టొచ్చా లేదా, అక్కడ నిలబడుతుందా లేదా అని నిపుణులతో పరిశీలన చేసి చేయాలి. ₹1,60,00,000 ఈరోజు సముద్రం పాలైంది. ప్రజల సొమ్ముని, ప్రజల జేబీకి చిల్లులు పెట్టి వసూలు చేసిన సొమ్ముని ఈ రకంగా వృధా చేయడం అనేది గత వైసీపీ ప్రభుత్వం యొక్క తప్పు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించి విశాఖవాసుల వద్ద మంచి పేరు కొట్టేయాలని నాటి వైసీపీ పెద్దలు భావించారు. అందులో భాగంగా ముందు వెనక ఆలోచించకుండా, సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా హడావుడిగా ఏర్పాటు చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే 3 ముక్కలుగా విడిపోయి కొట్టుకుపోవడంతో అభాసు పాలయ్యారు. తప్పు జరిగిందని అంగీకరించకుండా మరోచోట ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. నిపుణుల సలహాలతో అనువైన ప్రదేశంలో నిర్మించే దిశగా ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరవాసులతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కాకుండా పకడ్బందీ ప్రణాళికతో నిర్మించాలని సూచిస్తున్నారు. నాణ్యత లేకుండా ఏదో చేశాం అని చెప్పుకోవడానికి, అభివృద్ధిలో ఉన్నామని చెప్పి, ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్పుకోవడం కోసం చేసిందే తప్ప అది దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా, ప్రజాధనాన్ని మనం దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పే విధంగా ఉండాల్సిన పాలకులు ఆర్భాటాలకు, అంగులకు పోయి చేసిన కటింగ్లు తప్ప, రిబ్బన్ కటింగ్లు తప్ప అది దీర్ఘకాలంగా పనికిరాలేదు. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పెడతాం. కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చింది, మరి పర్యాటక కేంద్రం కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి చేస్తామని చెప్పి అందులో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి కడతామంటున్నారు. మంచిదే, కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు జరగకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఆ దశగా ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం కూడా కృషి చేస్తే మంచిది. కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో త్వరలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.